లవ్ స్టోరీస్ ఎక్కువ వచ్చాయి. ఓకే. అండ్ మోర్ ఆఫ్ లైక్ ఒక లవర్ బాయ్, చాక్లెట్ బాయ్, ఈ ఇమేజ్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే బేబీ టైంలో మా ఎస్కేఎన్ గారు, అరవింద్ గారు, మెయిన్గా ఎస్కేఎన్, ఆయన నన్ను చాక్లెట్ బాయ్ చేశాడు. అంటే మెనీ పీపుల్ ఆర్ గివింగ్ కాంప్లిమెంట్స్ లైక్ దట్. సో మోస్ట్లీ అలాంటివి ఎక్కువ వస్తున్నాయి. లవ్ స్టోరీస్, ఇంటెన్స్ లవ్ స్టోరీస్ లాంటివి అవి ఎక్కువ వస్తున్నాయి అనమాట, విచ్ ఐఎమ్ లవింగ్ దో. అంటే ఎందుకంటే మనం లవ్ అనేది ఇట్స్ యూనివర్సల్ లాంగ్వేజ్. సో ఒక మెయిన్ ఎమోషన్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. So I feel maybe I will find a good script on love for now. సో ఇప్పుడు లవ్ లో అయితే లేరు ఎవరితోనూ? లేదు. ఒక కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వినడంతో పాటు మార్తాండ గారికి కూడా వినిపించడం జరుగుతుందా, ఆయన అడ్వైస్ తీసుకోవడం జరుగుతుందా? అంటే జనరల్లీ నాకు నచ్చితే పెద్దమామకి ఒక మాట చెప్పి ఆయనకి వినిపిస్తాను. ఆయన ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి విను పెద్దమామ ఎలా ఉంది అన్నదైతే డెఫినెట్గా అడుగుతాను. అండ్ అప్పుడప్పుడు నేను చిన్నమామ కూడా డైరెక్టర్ అనమాట. సో మేము కూడా అప్పుడప్పుడు ఇలా వచ్చింది సినిమా అని చెప్పి కాల్ చేసి మాట్లాడి డిస్కస్ చేసి లైక్ అలాంటి సజెషన్ అయితే తీసుకుంటాం. అదే మన ఇది ఏంటి సార్, థ్యాంక్ యూ బ్రదర్. నో ఆయన రమేష్ గారు అని, సినిమా వచ్చి శంకర్ కే మార్తాండ్ గారు. అవును, ఈయన కూడా ఆయన రిలేటివ్ అని అనుకున్నాను. లేదు, రిలేటివ్ కాదు. బికాస్ వీఆర్ వెరీ క్లోజ్, మేబీ యూ థాట్ లైక్ దట్, బట్ ఆయన రాఘవ్ గారి అబ్బాయి. అవును. సో సురేష్ ప్రొడక్షన్స్ లో ఫస్ట్ నుంచి తాతయ్య మామయ్య అందరూ చాలా ఇంకా సురేష్ ప్రొడక్షన్స్ లోనే ఉండేవారు. సో అలా ఒక విధంగా చెప్పాలంటే ఫ్యామిలీ లాగే అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మీకు ఈ హిట్ తర్వాత మీరు ఫస్ట్ కొన్న వస్తువు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ కొన్నదని స్పెసిఫిక్గా లేదు కానీ అక్క నాకు గిఫ్ట్ ఇచ్చింది అనమాట. అవునా? వాచ్ గిఫ్ట్ ఇచ్చింది. ఓకే. సో దట్స్ వన్ వెరీ, అంటే దట్ విల్ బి ఫర్ లైఫ్. అది చాలా స్పెషల్ నాకు ఇప్పుడు. సో బేబీ తర్వాత నాకు మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఇస్ మై అక్కాస్ గిఫ్ట్. ఓకే. అలా కొంతమంది క్లోజ్ పీపుల్ దే గేవ్ మీ ఫ్యూ గిఫ్ట్స్ లైక్ దట్. నేను ఓన్గా అయితే ఏమి అంత స్పెసిఫిక్గా ఏమి ఓకే నౌ ఐ గాట్ ఏ సక్సెస్ ఐ హ్యావ్ టు బై సంథింగ్ అని అయితే ఏం చేయలేదు. అమ్మ వాళ్ళు చూసారండి మూవీ? ఏమన్నారు చూస్తున్నారు నాన్నగారు కానీ అమ్మ కానీ? దే లవ్ మై పర్ఫార్మెన్స్. అండ్ నేను చాలా బాగా చేశాను, ముగ్గురు బాగా చేశారు, ఆనంద్ కానీ వైష్ణవి కానీ నువ్వు కానీ. అండ్ కథ పరంగా చాలా బాగా రాసుకున్నారు అన్నది ఫస్ట్ నేను వాళ్ళ గురించే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. అంటే వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు. సో వీఆర్ షోయింగ్ సంథింగ్ which is very real happening outside, which we don't discuss at house. మన ఇంట్లో అంత డిస్కషన్స్ ఇలాంటి వాటి మీద రావు, ఎలా తీసుకుంటారు అనుకున్నాం. బట్ దే సెడ్ మీ పర్ఫార్మెన్సెస్ కానీ యువర్ అపియరెన్సెస్ కానీ దే లవ్డ్ ఇట్ అండ్ దే ఆర్ లైక్ చాలా బాగా చేసావు అని. ఒక మా మమ్మీ అయిపోయిన వెంటనే నువ్వు చాలా బాగా చేసావు అనింది. సో దట్స్ లైక్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అనమాట. దే వాస్ వెరీ హ్యాపీ. అంటే వాళ్ళు కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయాలి, అంటే పీపుల్ ఇంత లవ్ చూపిస్తారు అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దే ఆర్ సో హ్యాపీ ఫర్ వాట్ వి రిసీవ్డ్ ఫ్రమ్ దిస్. ఇప్పుడు రిలీజ్కి రెడీగా ఉన్న మూవీస్ కాకుండా పైప్ లైన్లో ఉన్నవి అంటే ఆల్రెడీ సైన్ చేసినవి ఏమన్నా? అది ఒక 2 ప్రాజెక్ట్స్ మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. అది ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఇట్స్ లైక్ ఇన్ ఏ ప్రీ ప్రొడక్షన్ స్టేట్ అనమాట. సో వన్స్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఈస్ డన్ officially I will declare that. What do you do for your fitness అంటే ఏం చెప్తారు? I eat at home food. Okay. And I make sure I do some exercise every day. Either workout or a good jog in the evening. And eating like good food. అంటే నాకేమీ స్పెసిఫిక్ ఇవి తినాలి అని ఏమి ఉండదు అనమాట. ఐ ఈట్ హోమ్ ఫుడ్. నాకు ఇంట్లో ఫుడ్ మాత్రం తింటాను. అంటే మిమ్మల్ని చూసిన వెంటనే సినిమాలో విరాజ్ పక్కన పెడితే మిమ్మల్ని చూసిన వెంటనే అందరికీ అనిపించే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే బాగా ఉన్నవాళ్ళు నెంబర్ 1, బాగా ఏమంటారు, అవునా మీకు అనిపించిందా? నాకు కాదు జనరల్గా నాతో అన్నవాళ్ళు. సో ఒక బిఎండబ్ల్యూలోనో లేకపోతే ఒక పెద్ద అలాంటి కార్స్లో తిరిగి ఒక 10 మంది అమ్మాయిలతో తిరిగి ఈ టైప్ యో అనే టైప్ అంత పాష్గా ఉన్నాడు అబ్బాయి, ఈ అబ్బాయి ఎలా ఉంటాడు ఒరిజినల్గా అని అడిగాను. నేను అడుగుతానైతే అన్న. ఇది మేబీ అందుకనే రాజేష్ గారు నన్ను కాస్ట్ చేశారేమో ఈ క్యారెక్టర్కి. నా పేరు కూడా అదే పెట్టారు. బట్ లేదు, అలా ఏం లేదు. ఐఎమ్ లైక్ అబో మిడిల్ క్లాస్ అండ్ బిఎండబ్ల్యూలు అన్ని ఇంకా ఏం లేవు, ఫేస్ వాల్యూ అలా ఉంది. అందుకని అందరూ అలా అనుకుంటున్నారు. మీరు అన్నిటి నిజంగా కాంప్లిమెంట్ కమెంట్స్లో అంతా
ఇలాగే అన్న నాకు కారు ఇవ్వాలి ఇవన్నీ అడుగుతున్నారు, ఏదో అడిగి నేను అప్పు ఉన్నట్టుగా అడుగుతున్నాడు. బట్ ఐ థింక్ ఐ టేక్ ఇట్ యాస్ ఏ కాంప్లిమెంట్ ఓన్లీ. ఎందుకంటే కొంతమంది ఫేస్ వాల్యూస్ అలా ఉంటాయి, ఏం చేయలేము. మంచిదే పోనీ పాజిటివ్గా తీసుకుంటే. దట్స్ ట్రూ. మరి అమ్మాయిలతో తిరుగుతున్నాం అనుకోకుండా ఉంటే చాలు, మళ్ళీ పెళ్ళిలో. నిజం కరెక్ట్. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు మార్తాండ గారు చెప్పినా, అంతకుముందు పెద్ద మాయ గారు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ ఇట్స్ నథింగ్ పర్మనెంట్ యాక్చువల్లీ. ఇప్పుడు ఉన్నది రేపు వస్తుందా, ఉంటుందా, రాదా, ఎలా జరుగుతుంది, అంటే ఏం జరుగుతుంది అన్నది అయ్యే వరకు తెలియదు. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ సంథింగ్ అండ్ డూ అ వర్క్ ఐ ఫీల్. అండ్ హోప్ మిస్ అయిందంటే వీ కాంట్ వర్క్. సో ఫర్ మీ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 7 years నేను ఇండస్ట్రీకి అంటే అదే యాక్టర్గా అవుదాము అనుకొని నేను ట్రై చేస్తూ ఈరోజు జనాలకి రీచ్ అయ్యే వరకు నాకు ఆల్మోస్ట్ 7.5 years పట్టింది.